మెదక్ జిల్లాలో ఉన్న షీటిమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో, కేజీవీపీ స్కూళ్లలోని విద్యార్థులకు ర్యాగింగ్, ఈవిటీజింగ్, ఫోక్స్, షీటిమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మెదక్ డివిజన్ షీటిమ్స్ 58 హాట్స్పాట్స్ 98 సార్లు సందర్శించడం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా తూప్రాన్ డివిజన్ షీటిమ్స్ 57 హాట్స్పాట్స్ 63 సార్లు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ షీటిమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తాయని తెలిపారు. నేను వద్దామని అనుకున్నాను కానీ మా సురేందర్ కళా బృందం మెంబర్ సురేందర్ మీరు ఇంతకుముందు విన్నారనుకుంటా. సురేందర్ బాగా మీరు మెస్మరైజ్ అయిపోవాలి, ఆ విధంగా స్పీచ్ ఇస్తారు. కాబట్టి మీరు అతను చెప్పిన అన్నీ పాటించుకుంటూ మీరు విద్యలో ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరందరూ కూడా మొత్తం మన మండలం కాకుండా వేరే మండలాల నుంచి కూడా వచ్చి ఉంటారు. కాబట్టి మీరు గురువులు చెప్పినట్టు బాగా వినాలి. విని మంచిగా చదువుకొని అమ్మ నాన్నలకు ఇక్కడ గురువులకు మంచి పేరు తీసుకురావాలి. విద్యార్థులనే మనం చదువుకుంటున్నాం, తింటున్నాం, పంటున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది మనకు, చదువుకుంటున్నాం, మాకు ఈ విధంగా పెట్టిరు, ఆ విధంగా పెట్టిరు అన్నామని చెప్పి మనము గడబడి చేసుకుని నేర్చుకుంటున్నారు. కానీ మరి అది ఎక్కడ నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది అనేది మీకు అర్థం కాకుండా ఎవరెవరో కొంతమంది ఉంటారు మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదేదో చేసి ఏమో చేద్దామని చూస్తారు. అట్లాంటి వాటి జోలికి పోకుండా మీరు మీ విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసి విద్యను మంచిగా ఇక్కడ అభ్యసించి పై చదువులు చదువుకోవడానికి బయటకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. విద్యార్థులందరికీ, ఎవరైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా విద్యార్థులందరికీ ఒక 5 లక్షణాలు ఉండాలి. మంచిగా చదువుకోవడానికి 5 లక్షణాలు ఉండాలి. చేసిన తర్వాత తెలుగు కోసం 1 నొక్కండి, ఎమర్జెన్సీ కోసం 2 నొక్కండి, సైబర్ టీ సేఫ్ కోసం 8 నొక్కండి అంటారు. మీరు కస్టమర్ కేర్ మాట్లాడారు కదా, ఆల్మోస్ట్ అందరూ మాట్లాడిన వాళ్ళు అంటారు. సేమ్ అట్లనే ఇది కూడా 100 డయల్ చేసిన తర్వాత 8 ప్రెస్ చేయండి అంటారు. 8 ప్రెస్ చేయగానే టీ సేఫ్ యాప్ ఓకే అవుతుంది. ఎక్కడైతుంది అది డీజీపీ ఆఫీస్కి లింక్ అయిపోతుంది. మీ ఫోన్ నెంబరు, లొకేషన్ కూడా డీజీపీ ఆఫీస్లో ఎంటర్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు, 4 డిజిట్స్ పెట్టుకోమంటారు, అంటే పాస్వర్డ్ పెట్టుకోవాలి. 4 నెంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా అందరు గుర్తుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. 1945 19 ఏజ్ ఉంటే అది ఒక 4 డిజిట్స్ పెట్టుకుంటారు. పెట్టుకొని జర్నీ చేస్తారు. అది ఇక్కడ నుంచి పాపన్పేట ఏరియా అనుకో, పాపన్పేట నుంచి బస్సెస్ లేవు, ఆటో ఎక్కి మెదక్ రావాలా. బస్సు ఉంటే డౌట్ వస్తుంది, వాడు ఇంట్రెస్ట్ చూస్తున్నాడు, ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టాలని ఏదో ట్రై చేస్తున్నాడు. ఆ యాప్ను మీరు ఓకే చేసుకొని వస్తుంటే మధ్యలో కాల్ వస్తుంది. 10 సెకండ్స్ లేదా 15 మినిట్స్ 10 మినిట్స్కి ఒకసారి కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, డీజీపీ ఆఫీస్ నుంచి వస్తుంది. ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అమ్మ సేఫా, ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదు, ఓకే సార్ ఒకసారి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నువ్వు పెట్టిన పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేస్తే సేఫ్ ఉన్నట్టు. వాడు పక్కవాడు కూడా లిఫ్ట్ చేసి సేఫ్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటాడు. పాస్వర్డ్ నువ్వు చెప్పింది కరెక్ట్, వాడు వేరే వాడు తెలియదు కాబట్టి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినాకో పాపన్పేట కానిస్టేబుల్స్ పెట్రోకాలు దగ్గరలో ఉన్న మెదక్ రూరల్ పిఎస్ పరిధి మీ దగ్గరికి ఆ లొకేషన్, వీళ్ళ ట్యాబ్స్ ఉన్నాయి కదా సార్ వాళ్ళ దగ్గర, ఆ ట్యాబ్కి లొకేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.